మరి చెప్పమంటారా మేడం చేస్తున్నారు. సీఎం గారు సీఎం గారు బట్టి సార్ ఇండియాకి తర్వాత ఆల్ ఛానల్ ఆల్ ఛానల్స్ కి డౌన్ జ్యోతిరావు పూలే గారి చిత్రాన్ని తెలుగులో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా క్యాబినెట్లో ఉన్నటువంటి వారిని, శాసనసభ్యుల్ని, శాసనమండలి సభ్యులకి అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి ఈ సినిమాని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినందుకు మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ సినిమా భారతదేశ సమాజానికి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించేటువంటి చిత్రం. ముఖ్యంగా మహిళల కోసం దీంట్లో వారు ప్రత్యేకంగా చూపించినటువంటి శ్రద్ధ జ్యోతిరావు పూలే గారు కానీ, సావిత్రి పూలే గారు కానీ, ఆ తర్వాత మహిళలతో పాటు ఆనాటి సమాజంలో ఉన్నటువంటి కుల వివక్షని, ఇబ్బందులన్నింటినీ కూడా తట్టుకొని సమసమాజం కోసం వారు వేసినటువంటి పునాదులు ఈరోజు ఫలితాలని ఈ స్వతంత్ర భారతదేశంలో మనం అందుకొని అనుభవిస్తూ ఉన్నాం. వారు వేసినటువంటి పునాదులు, ఆ పునాదులపైన ఇంకా పెద్ద ఎత్తున ముందుకు నడుస్తూ వారు ఆశించిన ఆశయాల్ని, కోరికల్ని, లక్ష్యాల్ని సాధించడం కోసం మేమందరం, ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా ఈ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు అందరూ సమిష్టిగా వారి ఆశయాలు, లక్ష్యాలని ముందు తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం. అందరికీ నమస్కారం. మహాత్మా జ్యోతిబా ఫూలే భారత జాతి గర్వించదగిన అత్యంత అద్భుతమైన సంస్కరణవాది. ప్రజలందరూ సమానత్వ భావంతో ఉండాలి. అలాగే ఫ్రెంచ్ రెవల్యూషన్కి సంబంధించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావన రావాలని, సమసమాజ స్థాపన జరగాలని నిరంతరం తపించిన గొప్ప సంస్కర్త. బహుజనులు, అణగారిన వర్గాలు, దళితులు, సామాజిక వర్గాలు, ముఖ్యంగా మహిళలు కూడా చదువు ద్వారా, విద్య ద్వారా మాత్రమే అన్ని రకాల సామాజిక సమానతలు, సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని బలంగా నమ్మిన వ్యక్తి. అందుకే అలాంటి జ్యోతిబా ఫూలే, అలాగే సావిత్రిబాయి ఫూలేల జీవిత కథకు సంబంధించిన ఈ సినిమాని ఈరోజు ఇక్కడ ప్రదర్శించడం సంతోషం. దీనిని అనంత్ మహాదేవన్ డైరెక్షన్లో ప్రతీక్ గాంధీ అండ్ పత్రలేఖ ఇద్దరు ప్రధాన పాత్రలో నటించడం జరిగింది. దీన్ని తెలుగులో సుపద క్రియేషన్స్ బ్యానర్ మీద పొన్నం రవిచంద్ర గారు ప్రొడ్యూస్ చేయడం విశేషం. దీనికి డైలాగ్స్ కత్తి చేతన్ రాశాడు. అలాగే శ్రీలక గారు మ్యూజిక్ని, చాలా చక్కని మ్యూజిక్ని అందించారు. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఆనాటి అంటే 18th సెంచురీ కాలం నాటి ఒక హిస్టారికల్ పీరియడ్ బయోపిక్ డ్రామా ఇది. సో దీనికి సంబంధించి పూణే అండ్ మహారాష్ట్ర ప్రాంతంలో ఉండే సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, చారిత్రక పరిస్థితులని చక్కగా అద్భుతంగా